आपरोगादिग्रस्तानां प्रजानामार्तिनाशकम् धन्वन्तरि समं वैद्यं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। వాస్తవ సో ఈరోజు అనాటమీ క్లాస్ కాదు, సో కంటిన్యూయింగ్ విత్ అవర్ హోమియో లెక్చర్స్. పోయిన సార్ చెప్పిన క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ ఆ రోజు ఒక గంటన్నర సేపు మాట్లాడాం, కానీ అది సమ్హౌ రికార్డ్ అవ్వలేదు. సో వీ కంటిన్యూ విత్ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్. ఆ రోజు చెప్పిన క్లాస్ సారాంశం నాకు గుర్తున్నంత వరకు, మనం అన్ప్రెజ్యుడీస్డ్ అబ్జర్వర్గా ఉండాలి. మన అభిప్రాయాలు, మనకున్నటువంటి ఇంప్రెషన్స్, మన వాల్యూ సిస్టమ్, అంటే మనం నమ్మిన వాల్యూ సిస్టమ్, ఇలాంటివన్నీ అక్కడ సేవా మార్గంలో ఆటంకం కాకూడదు. పర్సనల్ ప్రెజ్యుడిసెస్ రాకూడదు. ఆ సీట్లో కూర్చున్న తర్వాత మనం సుమనస్కులమై ఉండాలి అన్నాను. అంటే ఏమి రాయని పలకలాగా ఉండాలి మనస్సు అన్నాను. అలాంటి స్థితిని అందుకునేందుకు ప్రయత్నం చెయ్యలేకపోతే, లేదు ఆ డాక్టర్ గారి కుర్చీలో కూర్చున్న తర్వాత వీటిని పక్కకు పెట్టలేకపోతే, వీఆర్ అన్ఫిట్ టు బి ఏ డాక్టర్, ఈవెన్ అన్ఫిట్ టు బి ఏ వాలంటీర్. ఇది ఆ రోజుటి మాట. ఇది మనం అందరం కూడాను దృష్టిలో పెట్టుకుని ఉండాలి. మనసా వాచ కర్మణ దీనిని ఆచరించగలిగితేనే ఈ వైద్య సేవలో నిలబడతాం, లేకపోతే లేదు, మధ్యలో ఎక్కడో తోసేస్తారు. తర్వాత క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ కోసం మనం కేషీట్ తీసుకుంటాం. అందులో టోటాలిటీ వస్తుంది. ఆ టోటాలిటీకి సిమిలిమం ఏదో, అంటే ఇండికేటెడ్ రెమెడీ ఏదో, దానికి మనం అరైవ్ కావాలి. ఆ వచ్చినటువంటి మందుని ఇవ్వాలి. కాషన్ ఈస్ గివన్, ట్రస్ట్ యువర్ రెమెడీ యాజ్ యూ ట్రస్ట్ యువర్ మదర్. ఓ మందు వేస్తున్నామంటే అమ్మని ఎంతగా నమ్ముతామో ఆ మందుని కూడా అంతగా నమ్మమన్నారు మాస్టర్ గారు. అది లేకుండా, అంటే ఆ నమ్మకం లేకుండా మనం ఈ మార్గంలో నిలబడలేము. ఆ నమ్మకం ఎప్పుడు ఎలా వస్తుంది అని అంటే, ఈ శాస్త్రాన్ని దర్శించి మనందరికీ ఇచ్చినటువంటి వారి పట్ల గౌరవం ఉన్నప్పుడు వస్తుంది. రెండవది, మనం పరమ ప్రేమని ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటామో దానిని అలవరుచుకున్నప్పుడు మాత్రమే వస్తుంది, అదర్వైజ్ రాదు. నేను ప్రత్యేకంగా నోట్స్ ఏం చెప్పటం లేదు,
స్లోగానే మాట్లాడుతున్నాను కాబట్టి అందరూ రాసుకుంటున్నారు అనుకుంటాను. తరువాత పొటెన్సీ ఎంత వాడాలి అని అంటే 30 to 200 ఈజ్ ద సేఫ్ పొటెన్సీ అన్నాను చాలా సందర్భాల్లో. దెన్ ఎప్పుడైనా హోమియోపతిక్ అగ్రవేషన్ వస్తే రావచ్చు, కంగారు పడొద్దు అన్నాను. అక్కడ వెయిట్ చేద్దామన్నాను. హోమియోపతిక్ అగ్రవేషన్ వచ్చినటువంటి సందర్భంలో పొటెన్సీ డిసైడ్ చేసుకోవటంలో ఏమైనా పొరపాటు పడ్డామేమో చెక్ చేసుకోమన్నాను. నేను వెయిట్ చేస్తే ఆ దశ దాటుతుంది, మనం నమ్మి ఇచ్చినటువంటి మందు పనిచేస్తుంది, స్వస్థత చేకూరుతుంది. తరువాత ఒక ఇండికేటెడ్ రెమెడీ ఇచ్చిన తరువాత వానికి పాతకాలంలో గతంలో వచ్చినటువంటి సఫరింగ్స్ ఏమైనా రిపీట్ అయితే భయపడకండి, కంగారు పడకండి. అక్కడేవోవో మందులు వేసేసి కేసుని కాంప్లికేట్ చేయకండి. మరి ఏం అవసరం అవుతుంది అక్కడ అని అంటే ఆ పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, అది అవసరం. ఇక్కడ ఆచరణ కూడా కావాలి. ఆచరణ ఇన్ ద సెన్స్ మనం అవతలి వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం పాఠం బాగుంటుంది, ఆచరణకు వచ్చేటప్పటికి కష్టంగా ఉంటుంది. మన వాలంటీర్స్లోనే ఈరోజు ఈ మందు వేస్తే మళ్ళీ మందు కోసం అవసరం లేకపోయినా వెయిట్ చేయలేనటువంటి వాళ్ళు, ప్రెషర్ పెట్టేటటువంటి వాళ్ళు సుమారుగా ఉన్నారు. బిలీవ్ ఇన్ ద సిస్టమ్, బిలీవ్ ఇన్ యువర్ డాక్టర్, బిలీవ్ ఇన్ ద రెమెడీ. కొంతమంది అంటే జరుగుతున్న ఎర్రర్ చెప్తున్నాను. ఈ పూట ఒక 200 పొటెన్సీలో ఒక మందు చెప్తే వరుస పెట్టి 3-4 రోజులు వేస్తూ ఉన్నారు. 5వ రోజు 6వ రోజు ఏమన్నా అయిందా, ఏదో ఒకటి రిపోర్ట్ ఇస్తారు కదా, ఏం జరిగింది 3-4 రోజుల్లో అని అంటే అప్పుడు చెప్తున్నారు. అలాగా కాదు, పేషెన్స్ ఉండాలి, వెయిట్ చేయాలి, ఆ మందుకు మనం అవకాశం ఇవ్వాలి, పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఆ తరువాత అవసరాన్ని బట్టి, ప్రోగ్రెస్ని బట్టి మనం మందుని రిపీట్ చేయటానికి కానీ, పొటెన్సీ మార్చటానికి కానీ, మందునే మార్చటానికి కానీ డిసైడ్ అవుతాం అనుకోండి. అలాంటప్పుడు బీ కాషస్ విత్ డ్రగ్ రిలేషన్షిప్స్. శత్రుత్వం ఉన్నటువంటి మందులని వెంట వేయకండి. అలాంటి సందర్భాల్లో we need some intercurrent remedies. For suppose ఓ బ్రయోనియా వేసాం ఈ పూట, రేపొద్దున కాల్కేరియా కార్బ్ వేద్దాం అనుకోండి, వేసామనుకోండి, ఆ రెండు లోపల పోరాడతాయి, ఒకదానితో ఒకటి కొట్టుకుంటాయి, తగులాడుకుంటాయి. మనకేం కాదు, కానీ పేషెంట్ ఇబ్బంది పడతాడు. ఆ రెండింటి మధ్యలో ఒక ఇంటర్ కరెంట్ రెమెడీ అవసరం. అలాంటి ఇంటర్ కరెంట్స్గా మనకి తరచుగా ఉపయోగపడేవి సల్ఫర్, చైనా, పల్స్టిల్లా, కాలిమోర్, నక్స్వామిక, ఇలాంటివి. లోవర్ పొటెన్సీస్లో యాసిడ్ ఫాస్ కూడా. తరువాత నేను పొరపాటు పడ్డానండి, ఒక మందు బదులు ఇంకొక మందు ఇచ్చేసాను, అయ్యయ్యో ఏం పర్వాలేదు, మనం సమర్పణ చెంది సమర్పణ చేసుకుని అండర్లైన్ వితౌట్ ఎనీ ప్రెజుడిస్ మనం మాస్టర్ గారికి సరెండర్ చేసుకుని మనల్ని మనం అర్పించుకుని మందు ఇస్తూ ఉన్నప్పుడు ఆ తప్పుగా ఇచ్చినటువంటి మందు కూడాను సరైన మందుగానే పనిచేస్తుంది. అలా అని లీనియన్స్ తీసుకోకూడదు. సరిగ్గా చదువుకోకుండా ఓ తప్పు మందు 2-3 సార్లు ఇచ్చాం, పర్వాలేదు. ఇగ్నోరింగ్ ద ఫ్యాక్ట్, రిపీట్ చేస్తున్నాం అనుకోండి,
ఇది కాన్స్టిట్యూషన్లో సెటిల్ అయిపోయి వాడిలో ప్రూవ్ అయిపోయి వాడు ఒకదాంతో మన దగ్గరికి వస్తే మనం వాడిలో ఇంకొక కొత్త రోగాన్ని ప్రవేశపెట్టినట్టు అవుతుంది. అక్కడ తప్పు చేసినట్టు, పాపం చేసినట్టు. సో బీ కాషస్ దేర్. అండ్ దెన్ హై పొటెన్సీ తరువాత లో పొటెన్సీలో అదే మందు వేయకూడదు. ఇక్కడ కాషస్గా ఉండాలి. పొరపాటున అలా చేసే అవకాశం ఉంటుంది. సేమ్ రెమెడీ హై పొటెన్సీలో వేసాక లోవర్ పొటెన్సీకి దిగకూడదు. తరువాత బయటంతా కమర్షియల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు రకరకాల మిక్సర్స్ ఇస్తున్నారు కదా, ఒకే రోజులో హై పొటెన్సీ రెమెడీస్ పూటకొకటి ఇస్తున్నారు కదా. మాస్టర్ డింట్ అలో ఇట్. మిక్సర్స్ వాడకూడదు. అలానే ఒకే రోజులో క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్లో పర్టికులర్లీ రిపీటెడ్గా మందు వేయకండి. అంటే వేయటానికి పేషెంట్ పెట్టిన ప్రెషర్కి లొంగకండి. అటెండీస్ పెట్టేటటువంటి ప్రెషర్కి లొంగకండి. అక్కడ మనకి ప్లాసిబో ట్రీట్మెంట్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పటిదాకా ప్లాసిబోస్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఏ సందర్భంలోనైనా మేము మోసం చేశాం అనుకోకండి. తరువాత అండ్ కొన్ని సందర్భాల్లో those with incurable diseases, those who are elderly, aged, అలాంటి కాంటెక్స్ట్లలో పాలియేటివ్ ట్రీట్మెంట్ తప్ప వేరే దారి లేదు. సో ఆ పాలియేషన్ ఎలా చేయాలి, ఉపశమనం కోసం మాత్రమే అందిస్తాం. అది ఎలా అన్నది జాగ్రత్తగా అది కేస్ టు కేస్ డిఫర్ అవుతూ ఉంటుంది. అది ఎలా అన్నది గమనించుకోవాలి. సో ఇవి పోయినసారి క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్లో మాట్లాడినటువంటి అంశాలు. ఆ తరువాత ఇవన్నీ నెక్స్ట్ సెక్షన్ మీకు తెలిసిన విషయాలే, కొత్తగా నేనేం చెప్పటం లేదు. బట్ ఏ కైండ్ ఆఫ్ రివిజన్ అనుకోండి. మంది ఇచ్చాం, డిస్పెన్స్ చేశాం. తెల్ల కాగితంలో కట్టివ్వండి. వన్ సైడ్ ప్రింట్ ఉన్నటువంటి పేపర్ వద్దు. ఆర్ఎల్స్ ఏదైనా కలర్ ప్రింట్ పనికిరాదు, బ్లాక్ అండ్ వైట్ పనికిరాదు, న్యూస్ పేపర్ పనికిరాదు, చేతులు తుడుచుకోవడానికి వాడుతున్న టిష్యూ పేపర్ అది పనికిరాదు. ఓన్లీ ఏ వైట్ పేపర్ ఈజ్ రిక్వైర్డ్. చేత్తో తాకండి. ఏం సార్ చేత్తో తాకితే ఏమవుతుంది అంటే, we all maintain a constant body temperature of 37 degrees centigrade. మనం వాడుతున్నటువంటి మందులన్నీ కూడాను ఎనర్జైజ్డ్ రెమెడీస్. అది మనం చాలాసార్లు అనుకున్నాం. ఏ కైండ్ ఆఫ్ థర్మల్ ఇంటరాక్షన్ ఉండవచ్చును. దానిలో వాట్ టు సే, ఈ ఫార్మస్యూటికల్ ప్రిన్సిపల్ మందులో ఉన్నటువంటిదేదో, అంటే రోగ నిదానాన్ని కలిగించేటటువంటిదేదో అది దెబ్బతినవచ్చు. అందుకని చేత్తో తాకొద్దు అని అంటున్నాం. ఆ తరువాత పథ్యం మనం చెప్పడం అలవాటే కదా, గంట ముందు గంట వెనుక ఏం తీసుకోకండి అని చెప్తున్నాం. పర్టికులర్లీ స్టిమ్యులెంట్స్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టిమ్యులెంట్, అది కాఫీ కానీ, టీ కానీ, పాన్ పరాగ్ కానీ, వక్కపొడి కానీ, తమలపాకు కానీ, ఇలాంటివేవి గంట ముందు గంట వెనుక నాట్ ప్రిఫరబుల్. మరి అన్నం తినొచ్చా అని అంటే, అన్నంలో ఏం తింటున్నాం అన్నది ప్రశ్న. జనరల్గా అన్నం తిని వేసుకోండి అని చెప్తుంటాం. వాళ్ళు తింటూ ఉన్నటువంటి పదార్థం ఏదో, సపోజ్ క్యాబేజీ కూర చేశారు అనుకోండి, ఆ రోజు మనం తూజా ఇచ్చామనుకోండి, అన్నం తిని వెంటనే వేసుకున్నారు అనుకోండి, మందు ఫెయిల్ అవుతుంది. ఐ మీన్ టు సే, ఒక్కొక్క రెమెడీకి మరీ ప్రత్యేకించి కొన్ని మందులకి పథ్యం గట్టిగా ఉండాల్సి వస్తుంది, స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుంది.
సో మనం జనరలైజ్ చేసి గంట ముందు గంట వెనుక ఏం తీసుకోకురా అంటున్నాం. రెండోది ఏంటంటే, ఆహారం తీసుకున్నటువంటి ఫస్ట్ 1.5 అవర్లో స్టమక్లో రిగరస్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ మందు అందులో కలిసిపోయిన తర్వాత, లోపలికి స్టమక్ దాకా దిగిపోయిన తర్వాత, ఆ చర్నింగ్ యాక్టివిటీలో అంటే జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతుంది. ఆ చిలకడంలో ఇది దేనితోనైనా రియాక్ట్ కావచ్చును, లేదా దీని అబ్జార్ప్షన్ సరిగ్గా జరగకపోవచ్చును. అందువలన గంట తర్వాత తీసుకోండి అని చెప్తున్నాం మెడిసిన్ని. తరువాత పథ్యం తప్పనిసరిగా ఉండాలి. ఏం పథ్యం అన్నది మనకి తెలుసు. చెక్క, లవంగాలు, మసాలాలు, నాన్ వెజ్, ఈ సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడాను అవాయిడ్ చేయమని చెప్తున్నాం. స్పెసిఫిక్గా కొన్ని కొన్ని మందులకి కొన్ని పథ్యాలు ఉంటాయి. ఫర్ సపోజ్ తూజ వేసినప్పుడు ఉల్లిపాయ పనికిరాదు, అస్సలు పనికిరాదు. అంటే పేషెంట్స్ మనల్ని అడిగేది ఏంటంటే, కూరలో వేసాము, అది పక్కకు తీసి పెట్టేసి తింటాం సార్, పర్వాలేదా? అది ఉడికిపోయింది, అందులో ఉన్న రసం అంతా కూడాను ఈ పదార్థంలోకి వచ్చింది. రసం అని అంటే లిక్విడ్ అని కాకుండా, విచ్ ఎవర్ ఈస్ ద సారం ఆఫ్ ఏ పర్టికులర్ సబ్స్టెన్స్, అది అందులోని రసం. సో మందు పని చేస్తుందా అని అంటే పని చేయదు. దెన్ కొంతమంది పథ్యం ఉండరు, వాళ్ళకి మందులు బాగా పనిచేస్తాయి. అది ఎలాగా అని అంటే, అది దానికి జాతి సంబంధమైనటువంటి లక్షణాలు కొన్ని కారణం అంటారు, తర్వాత చెప్తాను అది. ఆ తరువాత ప్రతి రెమెడీకి కూడాను ఒక అగ్రవేషన్ టైం ఉంటుంది. మనం ఆఫ్లైన్ క్లాస్లో ఈ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం మొడాలిటీస్ చెప్పినటువంటి సందర్భంలో. సో అగ్రవేషన్ టైంలో మందు ఇవ్వకండి. అంటే మనం మందు ఇచ్చి వాళ్ళకి ఇంటికి వెళ్ళి వేసుకోమంటాం కొన్నిసార్లు, ఆ టైమింగ్ చెప్పాలి. ఫర్ సపోజ్ చైనా వేసుకోమని ఫోన్లో చెప్పాం, వాడు 6కి 12కి 6 9 12 3 మెయిన్ కార్డినల్స్లో అది వేయకూడదు. సో బ్రయోనియా వేసుకోమని ధీమాగా చెప్పాం, సాయంత్రం 4 గంటలప్పుడు వేస్తే కుదరదు. లైకోపోడియం 4 to 8, ఇలాగా మొడాలిటీస్ చెప్పినటువంటి క్లాసెస్ 2 అవి ఒకసారి గుర్తు చేసుకోండి, ఆ నోట్స్ ఒకసారి చూడండి. ఆ తరువాత ఈ కాంటెక్స్ట్లోనే కాఫీ మంది ఇచ్చామనుకోండి, దానికి కాఫీ విరుగుడు. టీ ఇచ్చామనుకోండి, అంటే మనకి థియా అనే రెమెడీ ఉంది, ఫ్రమ్ టీ లీవ్స్ తయారు చేసింది, టీ తాగితే పోతుంది. ఓ జనరల్ రూల్ ఇక్కడ ఏంటనంటే, అలానే మనకి ఇవ్వబడిన అవకాశం ఏంటంటే, ఎప్పుడైనా బై ఓవర్ సైట్ తప్పు మంది ఇచ్చేసాం అనుకోండి, మనకి ఇక్కడ కాళ్ళ కింద భూమి అదిరిపోవాల్సిన పని లేదు. వెన్ యూ రియలైజ్ దట్ ఏ రాంగ్ మెడిసిన్ ఈజ్ అడ్మినిస్టర్డ్, వాళ్ళకి కాఫీ అలవాటు అయితే కొంచెం కాఫీ తీసుకోమని చెప్పండి, లేదా టీ అలవాటు అయితే కొంచెం టీ తీసుకోమని చెప్పండి. కాఫీ అండ్ టీ అలానే సల్ఫర్ చాలా రెమెడీస్ని అవి యాంటీడోట్ చేసేస్తాయి. చాలా సింపుల్గా వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. సో అది మనకు ఒక అవకాశం అన్నమాట. సో ఒక రాంగ్ రెమెడీ ఇచ్చినప్పుడు ఒక కాఫీ తాగమనండి తాగేవాళ్ళు అయితే, ఆ తర్వాత ఒక ఇంటర్ కరెంట్ రెమెడీ వేయండి, లైక్ యాసిడ్ ఫర్ 6, అండ్ దెన్ గో ఫర్ ద ఇండికేటెడ్ రెమెడీ. ఆ టైంలో మనం వేయాల్సినటువంటి మందు వేయండి. ఇక ఆ తర్వాత remember that hydrastis is a multispectrum antibiotic in homeopathic system. మనం అలోపతి మందులకు వెళ్తే దెబ్బలు తగిలాయి, పుండ్లు పడ్డాయి, ఇలాంటి కాంటెక్స్ట్ ఏదైనా, మొన్న ఈ మధ్య నేలటూరులో ఒక కేసు చూస్తున్నాం, ఆ కాలికి దెబ్బ తగిలిన కేసు అండి.
అలాంటి కాంటెక్స్ట్లలో ఇప్పుడు అలోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఆగ్మెంటిన్ లాంటిది ఇస్తారు. అది ప్రస్తుతం ఉన్నటువంటి యాంటీబయాటిక్స్లో హైయెస్ట్ గ్రేడ్ మల్టీస్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అంటాం. అంటే మల్టీస్పెక్ట్రమ్ ఇన్ ద సెన్స్ మనకి రోగాల్ని కలిగించేటటువంటి సూక్ష్మ క్రిముల్లో రకరకాలు ఉన్నాయి. గ్రామ్ నెగటివ్స్ అంటారు, అంటే గ్రామ్ పాజిటివ్స్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ఫెస్టింగ్ డిఫరెంట్ ఆర్గన్స్, డిఫరెంట్ టిష్యూస్. కొన్ని యాంటీబయాటిక్స్ ఏంటంటే కొన్ని రకాల బ్యాక్టీరియాకో వైరస్లకో యాంటీబయాటిక్ ఇన్ ద సెన్స్ అది సూక్ష్మజీవుల్ని చంపేది అనుకోండి. స్పెసిఫిక్గా మాట్లాడమంటే యాంటీ బ్యాక్టీరియల్ అంటారు, లేదా యాంటీ వైరల్ అంటాం, యాంటీ హెల్మింత్ అంటాం, యాంటీ ప్రోటోజోవన్ అంటాం. దిస్ ఇస్ ఆల్ టెక్నికల్ జార్గన్. యాంటీబయాటిక్ ఈజ్ ఎ జనరల్ టర్మ్, మీన్స్ that particular substance can stop the life of different microbial organisms. ప్రస్తుతానికి అల్లోపతి సిస్టమ్ మనకి టీచ్ చేస్తోంది ఏంటంటే డిసీజెస్లో చాలా వరకు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తాయి అన్నది ఎస్టాబ్లిష్డ్ థియరీ. దానికి అగైన్స్ట్గా మనం ఎలా ఫైట్ చేస్తాం అన్నది కూడాను వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రూవన్ రీసెర్చ్ విత్ రెఫరెన్స్ టు అవర్ ఇమ్యూన్ సిస్టమ్. మన వ్యాధి నిరోధక వ్యవస్థ సూక్ష్మజీవులతో ఎలా పోరాడుతుంది అన్నటువంటిది బాగా థరోగా రీసెర్చ్ చేయబడింది, ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ మెకానిజమ్స్ అన్ని మనం అలోపతిక్ సైన్స్లో చదువుకుంటాం. దే కెన్ బి అప్లైడ్ యాజ్ వెల్ ఇన్ అవర్ హోమియోపతి. అయితే రిమెంబర్ దట్ వీ డిపెండ్ మోర్ అండ్ మోర్ ఆన్ వైటల్ ఫోర్స్. ఈ కాంటెక్స్లో హైడ్రాస్టిస్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే మనం చాలా సందర్భాలలో మనకు ఏదైనా మందు తోచినప్పుడు, తెలియనప్పుడు హైడ్రాస్టిస్ మదర్ టించర్ కెన్ బి గివన్ సేఫ్లీ, ఓన్లీ మదర్ టించర్, నాట్ ఇన్ పొటెన్సీ. అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం హైడ్రాస్టిస్కి తప్పనిసరిగా పథ్యం చెప్పాలి, క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్. తినకూడదు. తరువాత మనం మయాజమ్స్ బిగినింగ్లో కానీ లేకపోతే ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ మన ట్రీట్మెంట్ సరైన లైన్లో ఉంది అని అంటే ఓ పర్టికులర్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా అది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయితే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం చర్మం మీద ఏదో ఒకటి వస్తుంది అని చెప్పుకున్నాం. లేదు, మీకు తెలిసి ఉంటుంది ఈ విషయం. దాన్ని అలా వదిలేయాలి. అక్కడ నానాకం క్రీమ్లు అవన్నీ కూడాను పూయించకండి. దేర్ ఆల్సో వీ నీడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు ఎడ్యుకేట్ ద పేషెంట్. ఏం చేత అని అంటే మనకి లోపల ఎంత కుళ్ళున్నా కానీ, సారీ టు సే, లోపల ఎంత కుళ్ళున్నా కానీ బయట శుభ్రంగా కనపడడానికి ప్రయత్నిస్తాం. ప్రత్యేకించి చర్మ వ్యాధుల దగ్గర నేను ఇందాక చెప్పింది ప్రవర్తనకి పనిచేస్తుంది, అప్లై అవుతుంది. ప్రత్యేకించి స్కిన్ డిసీజెస్ దగ్గర ఏంటనంటే ఇన్ జనరల్ వీ డు నాట్ టెండ్ టు ఎక్స్పోజ్. సో ఏం చేస్తాం అని అంటే గబుక్కున హోమియోపతి మందు వాడుతున్నా కూడాను ఏదో ఒక ఆయింట్మెంట్ వాడటం అన్నది తరచుగా చూస్తుంటాం. మనకి పేషెంట్ చెప్పరు, అది కొంచెం జాగ్రత్తగా ఎలిసిట్ చేయాలి. సో దానికి ఏంటి అని అంటే వేరే ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇవ్వకండి, టాపికల్ ఆయింట్మెంట్స్ అవాయిడ్ చేయాలి. అంటే ఈ పాయింట్లో మనం కేసుని మెడిల్ చేస్తే క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తాం, అంటే మళ్ళీ సప్రెషన్ వస్తుంది. సో ఈసారి అది రెట్టించిన బలంతో కాన్స్టిట్యూషన్లోకి జొరబడిపోతుంది, మనకు కష్టం అవుతుంది. సింప్లీ స్పీకింగ్ కేస్ కాంప్లికేట్ అవుతుంది. సో అడ్వైస్ ఏంటి అని అంటే కొబ్బరి నూనె కానీ మాత్రమే, కర్పూరం కలపకండి. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానీ అవిసె నూనె, రెండు బాగా పనిచేస్తాయి. లేదా మన డిస్పెన్సరీలో ఉన్నటువంటి చర్మోస్ ఇలాంటివి సజెస్ట్ చేయండి. ఏం సార్ మరి మిగతా ఆయింట్మెంట్స్ వాడితే ఏంటి అని అంటే
For majority of the ointments, topical preparations, steroid is the base. ప్రత్యేకించి కార్టిజాన్స్ ఉంటాయి. సో అవి లోపలికి వెళ్ళి అంటే అలా అలా లోపలికి ఇనికిపోతాయి. దే ఆర్ అబ్సార్బ్డ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ దే మెడిల్ విత్ అవర్ హార్మోనల్ సెక్రెషన్స్. సో అలాంటప్పుడు అది తెలియకుండా ఓ రకమైన ఇబ్బందిని, కాంప్లికేషన్ని క్రియేట్ చేస్తుంది లాంగ్ టర్మ్ యూస్ ఆఫ్ టాపికల్ స్టిరాయిడ్స్. ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే, షెల్ఫింగ్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. నాట్ సెల్ఫింగ్, షెల్ఫింగ్. మనం ఇచ్చినటువంటి మందు ఎక్కడ పెట్టుకుంటున్నాడు పేషెంట్? ఈ బుజ్జి గారు ఒకసారి క్లాసుల్లో చెప్పారు, కేసు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ మంది ఇస్తున్నారు ఏమీ తగ్గట్లేదు. సరే, రకరకాలుగా ఆలోచించి చివరికి జాగ్రత్తగా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఆ తల్లి పోపుల పెట్టెలో పెట్టుకుంటోంది మందు. పిల్లలు ఎవరు తీరని, భద్రంగా ఉంటుందని, చేతి కింద ఉంటుందని, అక్కడ న్యూట్రలైజ్ అయిపోతుంది. అలానే రేడియేషన్ వచ్చేటటువంటి చోట ఫ్రిడ్జ్ మీద పెట్టకూడదు. ఇది మనం అడగాలి, స్పెసిఫిక్ గాను చెప్పాలి. టీవీ దగ్గరలో పెట్టకండి, మొబైల్ ఛార్జర్స్ దగ్గర పెట్టకండి, మారిన పరిస్థితులు అన్నమాట. దెన్ సిపియు మీద పెట్టకండి, డెస్క్టాప్ ఉన్నట్టయితే. కంప్యూటర్కి దగ్గరలో పెట్టకండి, ల్యాప్టాప్స్ దగ్గర పెట్టకండి. ఐదర్ ఆన్ ఐపాడ్ ఆర్ ఐప్యాడ్, ట్యాబ్లెట్, వీటికి దగ్గరలో, అంటే అలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ దగ్గర ఈ మందు పెట్టకూడదు. ఎంచేత అని అంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వలన ఈ మెడిసినల్ ప్రిన్సిపల్ దానిలో ఏం పనిచేస్తుందో ఆ పదార్థంలోనూ దాని శక్తిలోనూ మార్పులు రావచ్చును. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ రాకపోవచ్చును. చాలా రోజులు ఆలోచిస్తాం, తన్నుకుంటూ ఉంటాం. ప్రసాద్ గారు ఏమనుకోకండి, మీరు పడుకుని వింటున్నారా? ఓకే, సో ఏం మాట్లాడుతున్నాను, ఎలక్ట్రానిక్స్ వాడకం బాగా పెరిగింది. ఆ రేడియేషన్ వచ్చేటటువంటి చోట ఈ మందుని మనం స్టోర్ చేసుకోకూడదు. అలాగే బాగా తెలిసిన విషయమే, టూ మచ్ డాంప్నెస్కి కానీ టూ మచ్ హీట్కి కానీ ఎక్స్పోజ్ కాకూడదు. అంటే స్టవ్ పక్కనే పెట్టుకోకండి. డాంప్నెస్ అని అంటే మన వాతావరణంలో మారిన పరిస్థితుల్లో పెద్దగా డాంప్నెస్ ఉండదు, కానీ వర్షాకాలంలో ఇబ్బంది. పాత ఇళ్ళు అనుకోండి, గోడల్లోంచి చెమ్మొస్తుంది అనుకోండి, అలాంటి చోట, అలాంటి వాతావరణం ఉన్నటువంటి చోట మనం మందులు ఇంకొంచెం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. దెన్ హోమియోపతి మందులకి మనకు ఒక ప్రధాన శత్రువు చీమ. చక్కెర కాబట్టి, తీయదనం కాబట్టి చీమలు ఆశిస్తాయి. వాటిని దండించకండి, దగ్గరికి రానివ్వకండి. ఎలా అన్నది చూసుకోండి. ఆ తర్వాత రీయూజ్ ఆఫ్ కంటైనర్స్ పనికిరాదు. రీయూజ్ కంటైనర్ ఇన్ ద సెన్స్, మనకు ఒక 1 gram బాటిల్ ఉంది మన దగ్గర, లేదా 1/2 ounce or 1 ounce బాటిల్స్ ఉన్నాయి. కొద్ది కాలం దాంట్లో ఒక మందు, ఒక పర్టికులర్ మందు పోసి వాడుకున్నాం. ఆ తర్వాత ఒకసారి మొత్తం తిరగేస్తున్నాం అనుకోండి, దాంట్లో మందు పాడైపోయింది, పారేసాం. సీసా పారే బుద్ధి కాలేదు. దాన్ని ఉడకబెట్టండి, ఉడకబెట్టి ఎండబెట్టండి, ఎండబెట్టి తుడవండి, మళ్ళీ ఉడకబెట్టండి, రైట్? అప్పుడు వాడుకోండి అని ఎవరైనా చెప్తే వినకండి. బాటిల్ని త్యాగం చేసేయండి. అది ఇంకొక మందు పోయడానికి దాన్ని వద్దన్నారు మాస్టర్ గారు, స్ట్రిక్ట్ గానే చెప్పారు. అలా కంటైనర్స్ ని రీయూజ్ చేయటం అన్నది ద సేమ్ మెడిసిన్ కి, ఈవెన్ నాట్ ఫర్ ఎ డిఫరెంట్ పొటెన్సీ, వేరే పొటెన్సీ కూడా వద్దు. అదే మందైనా ఇంతకుముందు 30కి వాడుకున్నాను, ఇప్పుడు 200కి వాడుకుంటాను, నో.
ఆ తర్వాత మనం డిస్పెన్సరీలో మందు ఇచ్చేటప్పుడు 15 రోజులకి మందు ఇస్తే మెయిన్ డోస్ కాకుండా 14 డోస్కి ఇచ్చినప్పుడు 14 టాబ్లెట్స్ 14 పిల్స్ లెక్క పెట్టిస్తున్నాం. కొంచెం ఎక్కువ వేయమంటున్నాం, ఓ 4-5 ఎక్కువ ఇవ్వండి, బట్ కాషన్ ఇవ్వండి, చెప్పండి. అంటే మిగిలిపోయాయి కదా వాడుకుందాం అలా కాదు. ఇన్ని రోజులకి ఇచ్చాం, పొరపాటు ఎక్కడ జరుగుతుంది అని అంటే ప్రత్యేకించి పిల్స్ దగ్గర అవి దొర్లి కింద పడిపోయే అవకాశం ఉంటుంది ఎవరికైనా. టు ఎర్ర్ ఇస్ హ్యూమన్ అంటాం కదా. అప్పుడు ఆ కింద పడిపోయిన మందు తీసుకుని వేసుకుంటా అని అంటే మనం మెడిసినల్ యాక్టివిటీ చెప్పలేం, అందుకని వద్దన్నారు. అది ఏ సర్ఫేస్ మీద పడింది అన్న దాన్ని బట్టి ఏం చేత ఎందుకలా వద్దంటారు? మీ హోమియో మందులన్నీ నిదానంగా సంవత్సరాల పాటు పనిచేస్తాయి. సంవత్సరాల తర్వాత కదా రిజల్ట్ కనిపిస్తుంది, ఇప్పుడే పడింది ఇప్పుడే తీసుకున్నా ఏం పోయింది అని అంటే, రిమెంబర్ దట్ ఏ హోమియోపతిక్ రెమెడీ స్టార్ట్స్ ఇట్స్ యాక్షన్ యాజ్ అండ్ వెన్ ఇట్ టచెస్ ద సలైవా అండ్ టంగ్. ఇంకా మాట్లాడితే as and when it touches, it reaches the nasal epithelium. అంటే ఈ ముక్కు లోపల తేమ పొర ఉంటుంది, దాన్ని ఎపిథీలియం అంటాం. వెంకటరమణ శర్మ గారు రాసిన పుస్తకాల్లో అయితే దాన్ని అమత్వక్కు అంటారు ఆయన. ఐ ప్రిఫర్ ఆమత్వక్కు. అంటే తేమ అవన్నీ కూడాను సింప్లీ మ్యూకోజల్ లేయర్స్ గివెన్ టు అస్ బై డివైన్ నేచర్. అక్కడ మనం క్యాప్ తీయగానే ఆ వాసన వస్తుంది కదా, ఆ వాసన ఈ నాసికా కుహరంలో ఉన్నటువంటి ఆ శ్లేష్మ స్తరానికి, ఇది టర్మినాలజీ. మామూలు మాటలో ముక్కు లోపల తేమ పొరకి తగిలితే అప్పటి నుంచి ఆ క్షణం నుంచి మందు పనిచేయటం మొదలు పెడుతుంది. హెన్స్ an advice, a suggestion and a caution to some of the volunteers, మందులని వాసన చూడకండి. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఒక మెయిన్ డోస్ కట్టించాం, నాబోటి వాడు ఒక 4 పిల్స్ కట్టిస్తాడు, ఇంకొకళ్ళు ఒక 10 పిల్స్ కట్టిస్తారు. ఈ నేను కట్టించిన 4 పిల్స్ లో 3 కింద పడిపోయాయి పొరపాటున, 1 మిగిలింది. ఒక్క పిల్లేనా? పేషెంట్కి వచ్చే క్వశ్చన్ అది. ఆ కాగితంలో 1 వేసుకుంటాడు, కింద పడింది వద్దన్నారు కదా, బిక్కమొగం పెట్టి నేల చూస్తాడు. మీరు 10 పిల్స్ ఇచ్చారు, ఆ వేసుకోవడంలో 3 లోపల పడ్డాయి, లేదా 8 లోపల పడ్డాయి, 2 పేపర్ మీద మిగిలిపోయాయి. మనం కూడా చేస్తుంటాం ఈ పని. ఆ 8 ఒకసారి వేసుకుని ఆ మిగిలిపోయినటువంటి 2, ఆ రెండింటిని ఇక వదిలేయాలి. అలా కాకుండా అమ్మమ్మ 10 కట్టించారు కదా, 2 మిగిలిపోయాయే అని ఈ 2 మళ్ళీ వేసుకుందాం, అక్కడ పిల్లలు అరుస్తున్నారు, వాళ్ళకి ఏదో సర్ది చెప్దాం, లేదా అక్కడ మా ఆయన ఇంకేదో అడుగుతున్నాడు ఆయనకి ఇచ్చేసి మళ్ళీ వద్దాం, లేదా రివర్స్ లో కూడా మా ఆవిడ ఏదో అడుగుతుంది ఆవిడకి సమర్పించొద్దాం మళ్ళీ వేసుకుందాం, ఆ రెండోసారి వేశారు అనుకోండి, దట్ బికమ్స్ ఎ సెకండ్ డోస్ అడ్మినిస్టర్డ్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ మినిట్స్ ఆర్ అవర్స్. ప్రత్యేకించి క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ లో దిస్ ఈజ్ నాట్ అలౌడ్, దిస్ షుడ్ నాట్ బి అలౌడ్ టు హ్యాపెన్. సో ఎన్ని పడ్డాయో మనకు ఒక సూత్రం ఏంటంటే, అది ఒక పిల్ అయినా మనం ప్రొవైడెడ్ మందుని సరిగ్గా కలిపినట్లయితే, ఒక పిల్ అయినా, ఓ డ్రామ్ బాటిల్ అయినా, 2 డ్రామ్ బాటిల్స్ అయినా, దట్ మేక్స్ 1 ఈక్వలెంట్ డోస్. అందుకని ఇలా 2-3 సార్లు వేసుకోవటం అన్నటువంటిది మనం చేయకూడదు, మన పేషెంట్స్ కి మనం అది చెప్పగలగాలి. సో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అయినప్పటికీ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ లో ప్రత్యేకించి ఇవి జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు కాబట్టి ఒక్కసారి గుర్తు చేశాను.
right? And then the next one, యూజ్ ఆఫ్ పొటెన్సీ. ఎప్పుడు ఎంత పొటెన్సీలో మంది ఇవ్వను అంటే మనం ఒకసారి ఆర్గనైజేషన్, బాడీ ఆర్గనైజేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఐఎమ్ ద సెంటర్, నేను అన్నటువంటిది సెంటర్. దాని చుట్టూత అంటే నేను దిగి వచ్చినప్పుడు, వస్తూ ఉన్నప్పుడు నా చుట్టూ అల్లుకున్నటువంటి పొరలు లోపలి నుంచి బయటికి చెప్తున్నాను. నేను చుట్టూ లవ్ అండ్ అఫెక్షన్స్ అల్లుకున్నాయి. దాని చుట్టూత నా బుద్ధి, వివేకం అంటే ద నెక్స్ట్ లేయర్ విల్ అండ్ అండర్స్టాండింగ్ బయటికి వస్తున్నాను. పాత క్లాస్ ఒకసారి బుక్లు ఉంటే తిరిగేసుకుని చూడండి. అండ్ దెన్ దాని చుట్టూత నా యొక్క తెలివి, ఇంటెలెక్ట్. ఇందాకటిది విల్ అండ్ అండర్స్టాండింగ్, ఇప్పటిది ఇంటెలెక్ట్. దాని చుట్టూత నా మైండ్, మనస్సు. దాని చుట్టూత ద వైటల్ ఫోర్స్. అండ్ దెన్ సెన్సెస్, సెన్సోరియం అని కూడా అంటుంటాం. దానికి బయట అద్దినటువంటి ఇది ద ఫిజికల్ బాడీ. సో ఫ్రమ్ ఎక్స్టీరియర్ టు ఇంటీరియర్ మనం ఈ ఫిజికల్ బాడీని అబ్జర్వ్ చేస్తాం. దాని లోపల ద నెక్స్ట్ ఇన్నర్ లేయర్ ఈస్ ద సెన్సెస్ అండ్ సెన్సోరియం. దాని లోపల వైటల్ బాడీ, సే వైటల్ ఫోర్స్. Then the next inner layer, mind, and then intellect, then will and understanding, then love and affections. ఆ తర్వాత I am, నేను. రైట్? ఇప్పుడు మనం ఫిజికల్ బాడీ దగ్గర మొదలు పెడితే సీక్వెన్స్ వచ్చింది కదా. నేను, ప్రేమ, ఆప్యాయతలు, అభిమానాలు ఇలాంటివి. ఆ తర్వాత నా సంకల్పం, నా అవగాహన. ఆ తర్వాత నా వివేకం, తరువాత నా మనస్సు, దెన్ ద ప్రాణశక్తి, ఆ తర్వాత నా ఇంద్రియాలు, ఆ తర్వాత నా భౌతిక శరీరం. ఇటు నుంచి అటు భౌతిక శరీరం, అన్ని ఇంద్రియాలు, ఆ తర్వాత ప్రాణశక్తి, దెన్ మనస్సు, దెన్ వివేకము, ఆ తర్వాత సంకల్పము, అవగాహన, విల్ అండ్ అండర్స్టాండింగ్, దెన్ లవ్ అండ్ అఫెక్షన్స్, దెన్ నేను. ఇందులో నేను అన్నటువంటిది దట్ ఈస్ ఇమ్యూన్ టు డిసీజ్. దాన్ని మనం తాకలేము. అంటే ఏ జీవి కూడా అక్కడి దాకా పోయి నేను నిన్ను ఇన్ఫెక్ట్ చేస్తా అని నేనుతో అనలేదు. అండ్ దట్ నేను ఈజ్ ఎ రెప్లికా ఆఫ్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. దట్స్ క్వైట్ ఇమ్యూన్. ఇక మనల్ని పట్టుకునేది ఎక్కడ అనంటే ప్రేమాభిమానాల దగ్గర నుంచి ఈ భౌతిక శరీరం దాకా ఏ కోశంలోనైనా, ఏ లేయర్లోనైనా డిసీజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది అంటారు? ఎవరైనా చెప్పొచ్చు. ఇన్ఫెక్షన్ అందాం అంతే, రైట్? ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? బికాస్ we have given a chance for susceptibility. ఎందుకు ససెప్టబుల్ అయ్యాము అంటే ద బ్యాక్గ్రౌండ్ రీజన్ ఈస్ నథింగ్ బట్ అవర్ మిస్బిహేవియర్ విత్ ద త్రీ థింగ్స్ యాజ్ మాస్టర్ టోల్డ్. ఇవేంటి అన్నది ముందే చెప్పుకున్నాం. మిస్బిహేవియర్ విత్ ఫుడ్, మిస్బిహేవియర్ విత్ స్లీప్, మిస్బిహేవియర్ విత్ సెక్స్. ఇంకా ఇవి కాకుండా మనం
మనం అద్దుకున్నటువంటి రంగులు, అహంకారం ఒక రంగు, మమకారం ఒక రంగు, వల్లమాలిన అభిమానం, గర్వం, ద్వేషం, అసూయ, కుట్రదనం, కీడు తలపెట్టడం ఇలాంటివి ఉన్నాయే, వాటన్నింటి పట్టి we invite lot of infections, right? సో ఇప్పుడు ఏ ప్లేన్లో, ఏ లేయర్లో మందు ఐ మీన్ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఎంత పొటెన్సీ. మనకిప్పుడు ఫిజికల్తో స్టార్ట్ చేద్దాం. భౌతిక శరీరం మీద రోగం, ఇవి క్వైట్ అక్యూట్, అంటే బయట నుంచి లోపలికి వెళ్తున్నాయి. క్వైట్ అక్యూట్, ఓ దెబ్బ తగిలింది, ఓ జంతువు కరిచింది, ఓ పురుగు కుట్టింది, ఇలాంటివి. ఫిజికల్ ప్లేన్లో డిసీజ్ ఉన్నంతసేపు మదర్ టించర్ నుంచి 6 పొటెన్సీ. ఆర్ ఎల్స్ డెసిమల్ స్కేల్లో 1x 2x మనం ఆఫన్ మన డిస్పెన్సరీలో 3x నుంచి 12x వరకు వాడుతున్నాం. ఆ ఎక్స్ సిరీస్ ఒకటి జనరల్గా మనం 12xల వరకు మన డిస్పెన్సరీస్లో వాడుతున్నాం. అండ్ దేర్ ఆర్ హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ డెసిమల్ స్కేల్లోనే మందులు వాడుతుంటారు. ఇంత ఫార్మసీస్ ఇప్పుడు అంతగా చేయటం లేదు, కానీ వాళ్ళు సొంతగా తయారు చేసుకునేవారు. నాకు తెలిసి 30x వరకు నేను చూశాను. 200x ఉందని విన్నాను, కానీ నేనైతే చూడలేదు. అంటే అవంతగా ప్రిఫర్ చేయటం లేదు మన ప్రాక్టీస్లో, కొంతమంది వాడుతున్నారు. ఫిజికల్ ప్లేన్ వరకు 0 to అండ్ ఐ మీన్ మదర్ టించర్ నుంచి 6 పొటెన్సీ వరకు, ఆర్ డెసిమల్ స్కేల్లో 6 అంటే 6C సెంటిసిమల్ స్కేల్లో, డెసిమల్ స్కేల్లో 12x వరకు మనం వాడుకుంటున్నాం. అండ్ దెన్ సెన్సెస్ దగ్గర డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఇప్పుడు పేషెంట్ మీకు ఏం పిక్చర్ ఇస్తాడంటే, అక్కడ నొప్పి పుడుతోంది సార్, ఇక్కడ మంట అనిపిస్తోందండి, అక్కడ చురుకులు వస్తున్నాయండి, ఇక్కడ పోటు పుడుతోందండి, ఇలాంటివి చెప్తుంటారే. అంటే ఈ నొప్పులు, తీపులు, మంటలు, తిమ్మిర్లు, చురుకులు, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు రిమెంబర్ దట్ ద లొకేషన్ ఈజ్ ఇన్ సెన్సెస్ అండ్ సెన్సోరియం. అలానే విరేచన బద్ధకం కానీ, ఎక్కువ విరేచనం అవటం కానీ ఈ ప్లేన్లోనే తీసుకోవాలి. ఇక్కడ మనకి మొడాలిటీస్ బాగా తెలుస్తుంటాయి. సో ఈ ప్లేన్లో మనం మందిచ్చేటప్పుడు పేషెంట్ చెప్పే దాంతో పాటుగా ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ని ఒక్కసారి అలాగా అనుకోవటం, చూసుకోవటం అవసరం. ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటే ముందు చెప్పున్నాను. దెన్ ద పొటెన్సీ రిక్వైర్డ్ హియర్ 6 నుంచి 30 వరకు. ఆ తర్వాత ద నెక్స్ట్ వన్, వైటల్ ప్లేన్లో డిసీజ్. వైటల్ ప్లేన్లో డిసీజ్ ఉన్నప్పుడు మనకి హార్ట్లో ఏదో తేడా అనిపిస్తుంది, హార్ట్ ఫంక్షనింగ్లో, ఆర్ ఇన్ స్ట్రక్చరల్లీ, లంగ్స్, స్ప్లీన్, కిడ్నీ, లివర్, అడ్రినల్, పీనియల్, పిట్యూటరీ, సే ఇలా చెప్పొచ్చు. అంటే వైటల్ ప్లేన్లో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఆర్ ద వైటల్ ఆర్గాన్స్, అవి మనకి ఇండికేషన్ ఇస్తాయని ఒక కొండ గుర్తు పెట్టుకుందాం. ఒక చిన్న టిప్. అయితే మంది ఇచ్చేటప్పుడు ఏంటనంటే వీ హ్యావ్ టు కంపల్సరీలీ డిపెండ్ ఆన్ ద టోటాలిటీ ఓన్లీ. హార్ట్ డిసీజ్ అనగానే ఓ చైనా తోసేద్దాం, ఆక్సాలిక్ యాసిడ్ తోసేద్దాం, అప్పుడెప్పుడో చాలా చెప్పారు కదా క్యాక్టస్, క్రటాగస్ ఇలాంటివి ఇచ్చేద్దాం. నో. ఇక్కడ ఎంత పొటెన్సీ వరకు అని అంటే అప్ టు 200 యాక్ట్. ఆ తర్వాత
వాడు ఊరికే చిరాకు పడుతుంటాడు, కోపపడుతుంటాడు, అసూయ పడుతుంటాడు. ఇందాక చెప్పిన కలర్స్ ఉన్నాయే అవన్నీ ఇక్కడ. దగ పడుతుంటాడు, దగ చేస్తుంటాడు, అంటే మోసపోతుంటాడు. ద్వేషం, ఊరికే కుళ్ళుకుంటుంటాడు, అసూయ పడుతుంటాడు, నీ సంగతి చూస్తా అంటుంటాడు, చేసేవాడు కూడా ఉంటాడు. నా ముందు, అంటే మన ముందు ఒక, అదేదో చెప్తారు చూడండి, మందస్మిత సుందర వదనారవిందంతో మాట్లాడి నేను ఆ గడప దాటి అలా వెళ్ళగానే ఓ పెద్ద 4 అడుగుల గడ్డపారతోటి గొయ్యి వేస్తాడు విదిన్ మినిట్స్. ఉన్నారు. సో ఇవన్నీ ఏంటనంటే మెంటల్ ప్లేన్ లో డిసీజ్ ఎస్టాబ్లిష్ అయ్యింది, అక్కడ లొకేట్ అయ్యింది అన్నదానికి గుర్తు. సో depending on the constitution, depending on the vitality, depending on the person, 200 నుంచి 1M potency వరకు ఇక్కడ యాప్ట్ గా పనిచేస్తుంది. మనం పైకి వెళ్ళాల్సిన పని ఉండదు. ప్రొవైడెడ్ యు అరైవ్ ఎట్ ద సిమిలిమం. తర్వాత ఆయన పేరు కిషోర్ అయితే నేను రామలింగేశ్వరరావు అని పిలుస్తాను. పేరు మర్చిపోయాను. ఒకదాని బదులు ఒకటి, లేదా నిన్న మొన్న జరిగినవి, లేదా ఒక 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద జరిగిన. రిమెంబర్ దట్ దిస్ హ్యూమన్ బ్రెయిన్ ఈస్ గివెన్ ఎ వండర్ఫుల్ కెపాసిటీ ఆఫ్ మెమరీ. భగవంతుడు ఆ జ్ఞాపక శక్తి ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైం మతి మరుపు కూడా ఇచ్చాడు. మనం చాలా విషయాలు మర్చిపోకపోతే చేస్తాం. డైలీ రొటీన్ లో ఓ నార్మల్ హెల్దీ ఇండివిజువల్ మతి మరుపు ఏదో 85 ఏళ్లకో 90 ఏళ్లకు వచ్చిందంటే దాంట్లో ఒక మర్యాద ఉంది, అర్థం ఉంది, పరమార్థం ఉంది. 30 ఏళ్ల వాడికి మతి మరుపు ఏంటి, వికారం కాకపోతే? అలానే ఒకదాని బదులు ఒకటి సరిగ్గా చదువుతున్న విషయాన్ని సరిగ్గా తీసుకోలేకపోవడం, ఇలాంటి వాటిల్లో ఎర్రర్ కనిపిస్తోంది అని అంటే మనకి ఆ ఇంటెలెక్ట్ అనేటటువంటి ప్లేన్ లో డిసీజ్ లొకేట్ అయ్యింది. సో గో ఫర్ 1M to 10M. ఆ తర్వాత మన దగ్గరికి ఒకడు వచ్చాడు, ఏం లేదు, డిస్పెన్సరీ నుంచి ఇంటికి రావాలి. నడిచి వెళ్ళనా, సైకిల్ వేసుకెళ్ళనా, బైక్ వేసుకెళ్ళనా, కార్ తీసుకెళ్ళనా, లేదు ఇటు నుంచి అటుపోవడం అనుకోండి, ఎవరన్నా వచ్చారనుకోండి పికప్కి, నెల్లూరు రోడ్లలో హెలికాప్టర్లు ఫ్లైట్లు చెప్పంలే. ఇండెసిసివ్నెస్ ఉంటుంది చూడండి. 10 గంటలకు కాలేజీకి వెళ్ళాలి, 9:45కి బయలుదేరుతాం, రీచ్ అవుతామా లేదా అంటే ఏది వేసుకెళ్తే త్వరగా కంఫర్టబుల్గా రీచ్ వెళ్తాం. కాసేపు సైకిల్ పట్టుకుంటా, కాసేపు బైక్ తీస్తాను, కాసేపు ఇంకోటి తీస్తాను, కాసేపు ఇంకెవరినో కార్ తెమ్మంటాను. ఇది ఉంటుంది. జీవితంలో నిర్ణయాలు తీసుకోలేనటువంటి ఒక దుస్థితి అంటాను. అది వస్తుంది అని అంటే మన సంకల్పంలో లోపం, లేదా హ్యాబిచువల్గా బద్ధకం కాకుండా ఒక పని అనుకున్న టార్గెట్లో పూర్తి చేయలేకపోతున్నాం అన్నప్పుడు కూడాను సంకల్ప లోపమే ఉంటుంది. సో ఈ విల్ అండ్ అండర్స్టాండింగ్ అన్నటువంటి దీని దగ్గరికి
వచ్చేటప్పటికి we need a remedy, an indicated remedy in 10 m to 50 m potency. తర్వాత 60 ఏళ్ల ముసలాయన 16 ఏళ్ల పిల్లని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటానంటాడు. లేదా ఓ 50 ఏళ్ల స్త్రీ తనకంటే చిన్నవాడైనటువంటి కుర్రాడిని ఒకడిని ప్రేమిస్తుంది. లేదా ఓ 14 ఏళ్ల పిల్ల వాళ్ళ టీచర్‌ని ప్రేమిస్తుంది. ఇలాంటివి ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడాను బేసిక్‌గా లవ్ అండ్ అఫెక్షన్స్ వాటి దగ్గర వచ్చేటటువంటి అవకరాలు. అలానే విపరీతంగా ద్వేషించటం కానీ, వాడంటే అసహ్యం అంటుంటాం చూడండి, అలాంటిది కానీ, మనసు నిండా, హృదయం నిండా కూడాను కుట్రపూరితమైన ఆలోచనలు నిండి పాకాన పడ్డటువంటి కేసెస్. హృదయం లేదని మాట్లాడుతుంటామే. అంటే వాడు ఇలా వెళ్ళి అలా క్యాజువల్‌గా వెళ్ళిపోయి ధనాన ఒకడిని పొడి చేస్తాడు. పసిపిల్లాడు ఉంటాడు. అలా రోడ్డు మీద పోతూ ఉంటాడు. ఒక కుక్కో, పిల్లో కనపడితే ఒక కత్తి తీసుకొని బాధేస్తూ ఉంటాడు. లేదా ఆ మధ్యన ఒక 2, 3 ఏళ్ల క్రిందట వాట్సాప్‌లో ఒక వీడియో తిరుగుతూ ఉండేది. ఒక చిన్న పిల్లవాడిని 5, 6 సంవత్సరాల పిల్లవాడిని వాళ్ళ తండ్రి గారు బెల్ట్‌తో కొట్టడం. మీరెవరన్నా చూసారో లేదో? 2, 3 పోనీ 4 సంవత్సరాల క్రిందట మనకంతా ఇప్పుడు వైరల్ చేసేయటం కదా కావాల్సింది. ఆ వైరలింగ్‌లో వచ్చిందది. చూడలేకపోయామన్నమాట. ఆ తర్వాత దాని మీద అది ఫార్వర్డ్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ఆ పేరెంట్ మీద కూడాను పోలీస్ కేస్ పెట్టారని విన్నాను. అలా ఉంటారే పేరెంట్స్. అక్కడ. తరువాత ఒక కేస్ చెప్పాను చూడండి. భార్యని లోపల పెట్టి తాళం వేసేసి భర్త ఆఫీస్‌కి చెన్నైకి వెళ్ళిపోవటం చెప్పానే గుర్తుందా? అలాంటివి. తరువాత అంటే నాకు కొన్ని నోరు రావండి చెప్పడానికి. జస్ట్ ఇమాజిన్ 2కి ఒక లైన్‌లో చెప్పేస్తాను. ఓ పిల్ల, ఓ 19, 18 ఏళ్ల పిల్ల తన బాయ్ ఫ్రెండ్‌ని ఇంటికి పిలిచి, ఆ రోజున ఇంట్లో ఉన్న అందరికి నిద్ర మాత్రలు ఇచ్చేసింది. నమ్ముతారా? ఇలాంటి సందర్భాలు. అలానే పిల్లల్ని డార్క్ రూమ్‌లో పెట్టేస్తారు చూడండి. వీళ్ళందరూ ఎయిదర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. బెదిరించటం కాకుండా నిజంగా యాక్షన్‌లోకి దిగుతారే అలాంటి వాళ్ళు. పోనీ ఓ 2, 3 నెలల క్రిందట ఒక ఒక స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ అని చెప్పి లేదా ఒక గేమింగ్‌లో అనుకుంటాను. ఢిల్లీ ఆ ప్రాంతాల్లో, ఘజియాబాద్ ఆ ప్రాంతాల్లో ముగ్గురు అక్కచెల్లెళ్ళు వరుస పెట్టి టప 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 కిందికి దూకారు. మీరు న్యూస్‌లో చదివుంటారు. ఇవన్నీ కూడాను ఇలాంటి కాంటెక్స్ట్‌లలోనే లవ్ అండ్ అఫెక్షన్స్ దెబ్బతినడం వలన జరుగుతాయి. అక్కడ ఎంత పొటెన్సీ అనంటే ఇండివిడ్యువలైజ్ ద కేస్ 10 m నుంచి సీఎం పొటెన్సీ వరకు. అదేంటండి ఇంటెలెక్ట్‌లో లోపం అంటే 10 m చెప్పారు కదా! విల్ అండ్ అండర్‌స్టాండింగ్ 10 m చెప్పారు కదా! మరి ఇక్కడ కూడా 10 m ఏనా పనిచేస్తుందా? అంటే డిపెండింగ్ ఆన్ ద కేస్, డిపెండింగ్ ఆన్ ద వైటాలిటీ.
ఇది మనం చాలా సందర్భాల్లో ఒక థంబ్ రూల్గా తీసుకునేటటువంటి పొటెన్సీ స్కేల్. తరువాత ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశం, మనం 4 మయాజమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తరువాత వాటిల్లో మెంటల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మెంటల్ పిక్చర్ ఎలా ఉంటుంది మాట్లాడాం. సో నెలటూరు వాళ్ళ క్లాసుల్లో లేనట్టున్నారు, వీడియోస్ పోస్ట్ చేస్తాను చూడండి. వాళ్ళ మొడాలిటీస్ ఏంటి అన్నది మాట్లాడుకున్నాం. తరువాత మరి మందులు ఏంటి చెప్పట్లేదు అన్నారు. జస్ట్ నోట్ డౌన్ ఏ లిస్ట్ ఆఫ్ రెమెడీస్. మనం ఇక్కడ మనకు ఉన్నటువంటి మందులని మయాజ్మాటిక్ రెమెడీ అంటాం, యాంటీ మయాజ్మాటిక్ రెమెడీ అంటాం. ఫర్ సపోజ్ ఓ గడ్డ లాంటిది వచ్చింది, ఓ సార్ వాయిస్ సార్ రావట్లేదు. వాయిస్ వినిపించట్లేదు సార్. వాయిస్ రావట్లేదు. వాటిని యాంటీ మయాజ్మాటిక్ రెమెడీస్ అని చెప్పి అంటాం. సార్ వి లాస్ట్ యువర్ వాయిస్ సార్. ఇప్పుడు వస్తుంది కదా. ఇంతకుముందు అవి చెప్పినట్టు లిస్ట్ రాసుకున్నాం. ఏం చెప్పలేదమ్మా. సరే సార్. సో ఈ మీటింగ్ పాస్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళు పొరపాటున ఏదైనా టక్కున మీటింగ్ ఎండ్ చేయకుండా చూడండి. ఇప్పుడు అలానే జరిగింది అనుకుంటున్నాను. ఓకే దెన్, అంటే ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళే కాదు, దీని పాస్వర్డ్ చాలా మంది దగ్గర చాలా ఊళ్ళల్లో ఉంది. సరే, మయాజ్మాటిక్ రెమెడీస్ అయితే అవి మన కాన్స్టిట్యూషన్ లో డీప్ గా వెళ్తాయి. ఆఫెన్ వీ సే దట్ ఇట్స్ ద కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఫర్ దట్ పర్సన్. అలాంటివి ఏంటి అన్నది మనకి మెటీరియా మెడికల్లో బోలెడ్ రెమెడీస్ ఉన్నాయి, కేటగరైజ్డ్ యాజ్ యాంటీసోరిక్, యాంటీ సైకోటిక్, యాంటీ సిఫిలిటిక్. ఇలాగా మాస్టర్ గారు క్లాసుల్లో చెప్పినటువంటి ఒక లిస్ట్ మాత్రమే మీకు ముందు చెప్తున్నాను. ఫస్ట్, యాంటీసోరిక్ రెమెడీస్. సల్ఫర్. ఎందుకు సార్ ఈ లిస్ట్ అంతా అంటే మీకు హోంవర్క్ ఇస్తాను తర్వాత. సల్ఫర్, దెన్ సోరినం, కాల్కేరియా కార్బ్, కార్బోవెస్, నెట్రమ్మూర్, లైకోపోడియం, అయోడిన్, లెక్సిస్, లాక్ క్యానినం, గ్రఫైటిస్, అనకార్డియం. యాంటీ సైకోటిక్ రెమెడీస్. తూజా,
మెడోరినం, అర్జెంటం నైట్రికం, కాస్టికం, కాలిబైక్రోమ్, కాలిబైక్, BiCH, యాసిడ్ నైట్రిక్, క్లెమాటిస్, CLEMATIS, క్లెమాటిస్, సారసపరిల్లా, సినా, CINA, దెన్ యాంటీసిఫిలిటిక్స్. ఎవరికైనా బోర్ కొడుతుందా? లేదండి. యాంటీసిఫిలిటిక్స్, సిఫిలినం, RM group, RM met, particularly RM met, RMRs, RM more, then calcareous, Heparsulf, Merxol, China, Lumbermet, Conium, CONI, Conium. No. ఏవైనా సార్ గ్రూప్కి ఒక 7, 8, 10 చెప్పారు, ఇంకా మనకి 300 దాకా మెడిసిన్స్ ఉన్నాయి మన చెస్ట్లో అంటే ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. ఇక్కడ ఒక మాస్టర్ గారి క్లాసుల్లో, ఈ బుజ్జి గారి క్లాసుల్లో కనువిప్పైన మాట ఒకటి నాకు కలిగింది. ఆయన స్నేక్ బైట్ గురించి చెప్తున్నారు ఆ క్లాస్లో. వైపర్ గురించి, ఆ వైపర్కి ఇచ్చేటటువంటి, అంటే వైపర్ బైట్ అప్పుడు మనకి వాడే మందులు, ఆ కాంటెక్స్లోనే ఎందుకో ఎర్రతేలు మాట వచ్చింది. ఇలాంటప్పుడు వాడే మెడిసిన్ గురించి, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గురించి చెప్తున్నారు. ఈ ఉత్సాహం ఒకటి ఉంటుంది, వల్లమాలిన ఉత్సాహం. అంటే నేర్చుకునేటప్పుడు వాళ్ళకి మందిద్దాం, అడగకపోయినా మందిద్దాం, మనమే ఇంటికి తీసుకెళ్ళి మందిద్దాం, కొత్త మందులు కనిపెడదాం, ప్రూవ్ చేద్దాం, ఇలాంటివి ఉంటాయి. అలాంటి దానిలో నేను ఒకటి పాయింట్ లేవనెత్తాను ఆ క్లాస్లో. అరిస్టలోకియా అని ఒక చిన్న మొక్క మనకి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో బాగా దొరుకుతుంటుంది. దాన్ని తెలుగులో గాడిద గడప అంటారు. దాని రసం పిండి తేలు కరిచినటువంటి చోట గాయం మీద వేస్తే విషం విరుగుడవుతుంది అని చెప్పి అంటారు. పాము కూడా పనిచేస్తుంది అంటారు. ప్రత్యేకించి ట్రైబల్స్ బాగా వాడతారు దాన్ని. నేనేమన్నానంటే ఆ క్లాసులో, ఇలా ఈ అరిస్టలోకియాని వాడతారు, మనం అరిస్టలోకియాని ప్రూవ్ చేసి మన డిస్పెన్సరీస్లో వాడచ్చు కదా అన్నాను. ఆయన ఇచ్చిన సమాధానం, పెద్దవాళ్ళు చాలా కష్టపడి చాలా మందుల్ని మనకి ఇచ్చారు, ముందు వాటిని చదువుకుందాం. ఇంతే జవాబు. రైట్? సో ఏమర్థమవుతోంది అని అంటే, ఇంక్విజిటివ్నెస్ ఉండటం కరెక్టే, కానీ ముందు మనకి చాలా పెద్ద రెపెక్టరీ ఉంది.
దాన్నంతా చదువుకుంటే కొత్త మందులు. సరే మొత్తం రెపెర్టరీ అంతానా కొంచెం తగ్గిచ్చారుగా సిలబస్ మాస్టర్ గారు. ముందు అవి చదువుకుంటే వాటిల్లోంచి మిగతా వాటికి దారి తేలికగా దొరుకుతుంది. ఏం చేత అనంటే ఈ మందుల స్పీర్ ఆఫ్ యాక్షన్ అది చాలా వైడర్ అండి. దాన్ని లెంగ్త్ అండ్ బ్రెడ్త్ కానీ డెప్త్ కానీ చాలా ఎక్కువ ఈ ఈ చెప్పినటువంటి లిస్ట్లో ఉన్నటువంటి మందులు. అందుకని మనం శాంపుల్కి ఇందులోంచి కొన్ని మందులు పికప్ చేసుకుని వాటిని విడిగా చదువుకుంటాం. సో ఇవి 3 గ్రూప్స్ ఆఫ్ రెమెడీస్. మరి యాంటీ ట్యూబర్క్యులర్ చెప్పలేదు కదా అని అంటే చాలా సందర్భాల్లో అది ట్యూబర్క్యులినం. అలానే కొన్ని మందులు ఉన్నాయి. ఫర్ సపోజ్ చైనా ఉంది. చైనా ఈజ్ నాట్ యాంటీ మయాస్మాటిక్ అని చాలా మంది డాక్టర్స్ చెప్తారు. అది మయాజమ్స్ మీద పనిచేయదు, అప్పటికప్పుడు కావాల్సిన వాటి మీదే పనిచేస్తుంది, దట్స్ ఇట్ అంతే అంటారు. కానీ మాస్టర్ గారు చైనా ఈజ్ అన్ యాంటీ మయాస్మాటిక్ రెమెడీ అని ఘంటాపథంగా చెప్పారు. అలానే మనం ఈ లిస్ట్లో పెద్దగా ఫోకస్ చేయలేదు. యాసిడ్ ఫాస్ ఉంది అంటే ఒక కొండ గుర్తు ఒకటి చెప్తున్నాను, బట్ డోంట్ ఈల్డ్ టు దట్ నోట్. సల్ఫర్ని కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్ అంటారు. సో ఒకడు సోరా పేషెంట్ అని మనకి తట్టగానే సల్ఫర్ తోసేయటం ఒక అలవాటు ప్రపంచంలో ఉంది. బట్ కెంట్ గారు ఏమన్నారంటే సల్ఫర్ని వైద్యం సరిగ్గా రానివాడు దుర్వినియోగం చేస్తాడు, చాలా ఫ్రీక్వెంట్గా వాడతాడు, అవసరం ఉన్నా లేకపోయినా. వైద్యం బాగా తెలిసిన వాడు కూడాను అంతే ఫ్రీక్వెంట్గా వాడతాడు. ఇప్పుడు నాబోటి వాడు మెషిన్ గన్ వాడితే ఎలా ఉంటుంది, ఓ ట్రైన్డ్ సోల్జర్ వాడితే ఎలా ఉంటుంది, సేమ్ ఈజ్ విత్ సల్ఫర్. అలానే సైకోటిక్స్లో తూజా ఉంది. యాంటీ సైకోటిక్ రెమెడీస్లో తూజా, దాన్ని కింగ్ ఆఫ్ సైకోటిక్స్ అంటారు. సో నాబోటి వాడు ఏం చేస్తాడంటే ఓ పులిపిరికాయ కనపడింది అనగానే తోసే తూజా, ఆయింట్మెంటో పిల్లో లేకపోతే ఇంకో రకంగానో, నో నాట్ అలౌడ్. అలానే సిఫిలిటిక్స్, యాంటీ సిఫిలిటిక్స్లో మెర్క్సాల్ ఉంది చూడండి, అదొకటి, లేదా సిఫిలినం. గబుక్కున ఇలా వేసేటటువంటి అలవాటు మనం చేసుకోకూడదు. బట్ రిమెంబర్ దట్ దోస్ రెమెడీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ రైట్ నౌ, దే హ్యావ్ a wider sphere of action in fighting against those miasms specified. ఆ చెప్పిన మయాజమ్స్లో ఆ మందులు వాటికి అప్లికేషన్స్ చాలా ఎక్కువ అన్నది మాత్రమే తీసుకోండి, భావం అది. కానీ కొన్ని మందులు ఉన్నాయి, లైక్ నెట్రమూర్ ఉంది చూడండి. నెట్రమూర్ ఒక పెద్ద జంక్షన్, అది చాలా పెద్ద జంక్షన్. అంటే అది సోరా మీద పనిచేస్తుంది, సిఫిలిస్ మీద పనిచేస్తుంది, సైకోసిస్ మీద పనిచేస్తుంది, ఈవెన్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ దాని మీద కూడాను. అలానే యాసిడ్ ఫోర్స్ ఉంది చూడండి, అది కూడా దట్ వర్క్స్ అగైన్స్ట్ ఆల్ ద 3 మయాసమ్స్. అలాంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి దెన్. సో ఇది జస్ట్ లిస్ట్ మాత్రమే. అండ్ దెన్ సో మనం శత్రుత్వం ఉన్నటువంటి మందులు వేయకండి అని మాట్లాడుకున్నాం కదా. హియర్ యు నీడ్ టు రెఫర్ డ్రగ్ రిలేషన్షిప్స్. అండ్ ద బుక్ మాస్టర్ గారు బాగా వాడింది డ్రగ్ రిలేషన్షిప్ బై నెర్ అని చెప్పి ఉన్నాను మీకు, KNERR. ఇప్పుడేం పుస్తకాలు కొనకండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత చెప్తాను, అప్పుడు తీసుకుందరు, గుర్తుపెట్టుకోండి అంతే. నేను ఒక లిస్ట్ ఆఫ్ ఇనిమికల్స్ కూడాను గబగబా రాసేద్దాం. అమోనియం కార్బ్, లెక్కసిస్తో పడదు, అంటే ఇంటూ పెట్టుకుని రాస్తే సరిపోతుంది అనుకుంటా. ఎపిస్మెల్ అండ్ రూస్టాక్స్, ఆరమ్మోర్ అండ్ సల్ఫర్. కాఫీ కూడా ఎనిమికల్ ఆరమ్మోర్కి.
బరైటా కార్బ్ కి కాల్కేరియా కార్బ్ కి పడదు. బ్రయోనియాకి ఆల్ కాల్కేరియాస్ తో పడదు. అంటే కాల్కేరియా కార్బ్ కానీ కాల్కేరియా ఆర్స్ కాల్కేరియా అయోడైడ్ ఇలా ఉన్నాయి కదా, వాటితో పడదు. అండ్ కాల్కేరియా కార్బ్ కి ఇందాక బరైటా కార్బ్ వచ్చింది కదా, ఇన్ అడిషన్ యాసిడ్ నైట్రిక్ తో పడదు, సల్ఫర్ తో పడదు. అండ్ కాస్టికమ్ కి మళ్ళీ రిపీట్ చేయండి. కాల్కేరియా కార్బ్ కి దేంతో పడదు? బరైటా కార్బ్ ఒకటి, కాఫీ ఒకటి, అంటే కాఫీయా మందు పేరు, నైట్రిక్ యాసిడ్ ఒకటి, సల్ఫర్ ఒకటి. కాస్టికమ్ అండ్ ఫాస్ఫరస్ ఆ రెంటికి కూడా పడదు. క్యామోమిల్లాకి జింకమ్ మెట్ తో పడదు. చైనాకి డిజిటాలిస్ తో పడదు. అలానే సెలీనియంతో కూడా పడదు. చైనా సెలీనియం ఈ రెండు కూడా ఎనిమి కలర్స్. దెన్ ఇగ్నేషియాకి నక్స్వామికతో పడదు. కాఫియాతో పడదు. టొబాకంతో కూడా పడదు. లెకసిస్ కి ఆల్ యాసిడ్స్ తో పడదు. యాసిడ్స్ లైక్ ఎసిటిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్, పిక్రిక్ యాసిడ్. తర్వాత నక్స్వామికాకి జింకమ్ మెట్ కి కుదరదు. సైలిషియాకి మెర్క్సాల్ కి కుదరదు. స్టాఫిసాగ్రియాకి రానన్ కులస్ అని ఒక మందు ఉంది, కొంచెం ఇన్ఫ్రీక్వెంట్ గా వాడుతున్నాం. రానన్ కులస్, RANUNCULUS, బల్బా, దాంతో పడదు. అలానే స్ట్రామోనియం కి కాఫీతో పడదు. సో ఇది వన్ ఆస్పెక్ట్ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ లో. ఇంకొంచెం ముందుకు వెళ్ళమంటారా, ఆగిపోదామా? వెళ్ళండి సార్. తలలు ఊగుతున్నాయి కానీ కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేద్దాం. ఇంకో 15 minutes. ఓకే. సో క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ లో కెంట్ గారు ఏమన్నారో చూద్దాం. మనందరం కూడాను ఇఫ్ వీ వాంట్ టు బి ఎఫిషియంట్ డాక్టర్స్ 2 పుస్తకాలు గట్టిగా చదవాలి, పారాయణం చేయాలి. ఏనాటికి కూడాను అనంతకృష్ణ గారు రోజు ఒక పేజ్ అయినా కెంట్ మెటీరియా మెడికా చదువుతారు. ఈ కొద్ది రోజుల సంగతి నాకు తెలియదు. బుజ్జి గారు రోజు చదివేవారు. సో కెంట్ మెటీరియా మెడికా ఒకటి,
కెంట్ లెసర్ రైటింగ్స్ ఒకటి, మనం తప్పనిసరిగా కొనుక్కోవాల్సినటువంటి పుస్తకాలు. ఇంకొంచెం ముందుకు జరిగాక బల్క్గా తెప్పిద్దాం. సో కెంట్ గారి సజెషన్స్ 1 by 1 స్లోగానే మాట్లాడుకొస్తాను. ఇక నేను ఇప్పుడు యాక్షన్ అంతా చేసి చూపించలేను, కానీ పేషెంట్ రాగానే నా వాయిస్ రైజ్ కాకూడదు, నా మొహం చిట్లించకూడదు. అంటే ముందు అలాంటివి నా లోపల బోల్డ్ ఉన్నాయి కదా, ఆ కాంప్లెక్సిటీస్. ఇందాక అన్నామే, వీలైనంత పీస్ఫుల్ మైండ్ తోటి, కామ్ మైండ్ తోటి మనం అక్కడ కూర్చోవాలి. వచ్చినటువంటి వాడు భగవంతుడు అన్నది ఫీల్ కమ్మన్నారు మాస్టర్ గారు. మనం అలా ఫీల్ అయితే ఇంత చదువు ఇదంతా కూడా ఏం పనిలేదు. పనిలేదంటే హోంవర్క్ చేయాలి, కాంట్ బట్గా తప్పనిసరిగా. వాడిలో ఏ వేదన అయితే ఉన్నదో అది మనలో ప్రతిఫలిస్తుంది. అది ఎప్పుడు అని అంటే, వచ్చినటువంటి వాడు సేవ చేసుకునేందుకు కొంచెం అవకాశం ఇస్తున్నాను రా అని భగవంతుడే ఆ రూపంలో వచ్చాడని ఫీల్ అయితే, ఆచరిస్తే, ఆ పరమ ప్రేమ అని చెప్తుంటాం కదా మనం, దాన్ని మనం అనువదించగలిగితే మాటలోకి, చేతలోకి, అప్పుడు మందు స్ఫురిస్తుంది అని చెప్పి మాస్టర్ గారి మాట. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం కూడాను. మన సంస్థలో చాలా మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ చెప్పే విషయం కూడా, అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి విషయం ఇది. సో వాట్ ఐ సజెస్ట్ అండ్ రిక్వెస్ట్, మనలో ఉన్నటువంటి ఇవన్నీ మనుషులం కదా, అందుకని ఏవో ఉంటాయి, కోపాలు, తాపాలు, ద్వేషాలు, అసూయలు, ఈర్ష్యలు, బొచ్చెడు బోల్డ్ కలర్స్. వాటిని వదిలించుకొని మనం ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి, ప్రేమపూర్వకమైన హృదయంతో ఆ పేషెంట్ని స్వీకరించగలిగితే వాడు అప్పుడు స్వేచ్ఛగా మనతో మాట్లాడతాడు. మన డిస్పెన్సరీస్లో తరచుగా వినే కామెంట్, నేను గంటన్నర సేపు కేస్ షీట్ రాశానండి, వాడు అది చెప్పి సావలేదు, మీ దగ్గరికి రాగానే 3వ నిమిషంలో చెప్పేశాడు అంటుంటారే, ఇదే కారణం అన్నమాట. సో కెంట్ గారు ఇచ్చేటటువంటి ఫస్ట్ ఇంజంక్షన్, ఫస్ట్ సజెషన్, అలో ఫ్రీడమ్ టు ద పేషెంట్. ఈ 3 ముక్కలు రాసుకోండి. పేషెంట్కి స్వేచ్ఛ ఇమ్మంటారు ఆయన. ఆల్వేస్ లీవ్ ద పేషెంట్ ఇన్ ఫ్రీడమ్, అది ఆయన వర్డింగ్. తరువాత మనం కూడా మనుషులమే కాబట్టి మనకుండే లిమిటేషన్స్ మనకు ఉంటాయి కాబట్టి, కెంట్ గారి సజెషన్ ఏంటంటే, గెట్ ఇంటూ ఎ ఫిక్స్డ్ హ్యాబిట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ సేమ్ కంప్లైంట్ అండి, ఆయన ఒక మంది ఇస్తున్నాడు, మీరు ఒక మంది ఇస్తున్నారు, ఏంటిది అని అడిగేవాళ్ళు ఉంటారు. అలానే మన డిస్పెన్సరీస్లో అయితే, అదేం సార్ భలే విచిత్రం, మిమ్మల్ని అడిగినా ఆ మందే చెప్పారు, ఆయన్ని అడిగినా ఆ మందే చెప్పారు, థర్డ్ పార్టీ రెఫరెన్స్కి పంపించాను, సెకండ్ ఒపీనియన్ కాకుండా ఆయన కూడా ఆ మందే చెప్పారు. ఇది మన డిస్పెన్సరీస్లో బాగా జరుగుతుంది. సెకండ్ ఒపీనియన్ డిఫర్ అవటం బయట జరుగుతోంది, వెరీ రేర్లీ మన దగ్గర జరుగుతోంది. బట్ మీరు ఎన్ని రకాల రెఫరెన్స్లు తీసుకున్నా, ఎన్ని ఒపీనియన్స్ తీసుకున్నా, ఒక కేసులో ఒకే మందు చెప్పటం అన్నది తెలియకుండానే, ఆయన ఏం కన్సల్ట్ చేసుకోకుండానే చెప్పటం మన డిస్పెన్సరీస్లో చాలా ఫ్రీక్వెంట్. అది మీ దాకా వచ్చిందో లేదో కానీ. సో అందుకని ఏంటనంటే, కెంట్ గారి సజెషన్ ఇక్కడ ఏ ఫిక్స్డ్ హ్యాబిట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీకు తోచింది మీ స్టైల్లో, అది మన పర్సనల్ స్టైల్ అన్నమాట, దాన్ని ఒకటి అలవాటు చేసుకోండి అన్నారు ఆయన. ఆ తర్వాత మనం చేస్తుంటాం, ఓ పేషెంట్ వచ్చాడు, మంది ఇచ్చాను, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలేదు, ఇది కాలేదు, అది కాలేదు, అమ్మా ఇట్లా లాభం లేదు కానీ నువ్వు మీ ఆయన్ని పిలుచుకొని రా అంటుంటాను అప్పుడప్పుడు. లేదా మీ వైఫ్ని పిలుచుకురండి అంటుంటాం. పెద్దవాళ్ళు వస్తే మీ పిల్లకాయల్ని పట్టుకురండి అంటుంటాం. సింగిల్గా వస్తే మంది ఇచ్చి ఇచ్చి అలసిపోయి, మనకి అలసిపోవడం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ రాని చోట మీతో ఎవరు ఎక్కువ టైం ఉంటారో
వాళ్ళని పిలుచుకురండి అని నేనైతే అడుగుతుంటాను. అలానే అక్యూట్లో ట్రీట్ చేసేటప్పుడు కూడాను ఎవరైతే ఆ పేషెంట్ దగ్గర, అలానే క్రానిక్లో ఎండ్ స్టేజ్ దగ్గర, మీకు ఎవరికైనా ఇది డిస్పెన్సరీలో సన్నివేశాలు గుర్తొస్తే రావచ్చు. ఎండ్ స్టేజ్లో ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో ఆ పేషెంట్కి వాళ్ళని రమ్మంటాను నేను. ప్రతిసారి ప్రాక్సీ ప్రిస్క్రిప్షన్ అన్నది కుదరదు. సో కెంట్ గారు ఇచ్చేటటువంటి సజెషన్ ఈ కాంటెక్స్లో ఏంటంటే, క్వశ్చన్ ద పేషెంట్, హిస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ అబ్జర్వ్ ఫర్ యువర్ సెల్ఫ్. వాళ్ళందరినీ అడగండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఏం రాలేదా, మందు రాలేదా, టోటాలిటీకి చూసుకుని మనం ఇండికేటెడ్ రెమెడీకి అరైవ్ కాలేకపోయామా, దొరకలేదా, జస్ట్ పర్టికులర్స్ చూడండి ఒకసారి, అక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వండి అంటారు కెంట్ గారు. సో వాట్ ఆర్ పర్టికులర్స్? గో బ్యాక్ టు ద క్లాస్ డీలింగ్ విత్ సిమ్టమ్స్. సో మనకి సరైనటువంటి దారి దొరకనప్పుడు కేస్ టేకింగ్లో కానీ పేషెంట్తో చేసిన ఇంటరాక్షన్లో కానీ మనకు ఒక లీడ్ థ్రెడ్ దొరకలేదు అనుకోండి, పర్టికులర్స్ మీద ఫోకస్ పెట్టమని కెంట్ గారి ఉద్బోధ. తర్వాత ఒక మరీ ముఖ్యమైనటువంటి కాషన్ ఒకటి ఇచ్చారు ఆయన. ఇఫ్ యు నెగ్లెక్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, if you neglect a careful physical examination, patient will be the first sufferer. ఇవన్నీ ఆయన వర్డింగే. సో మనం వచ్చినటువంటి వాడి కేసు అంతా తీసుకుంటాం, టోటాలిటీ అంటే మనం చెప్పుకున్న సిమ్టమ్స్ అన్ని చూసుకుంటాం, ఓ ఇదిరా వీడి టోటాలిటీ అనుకుంటాం, ఓ 4-5 మందులు లోపల గిర్రని తిరుగుతాయి, ఇంకొంచెం చదువుకుంటే ఓ 10-12 మందులు తిరుగుతాయి. ఎక్కడో ఒక రుబ్రిక్ అనను నేను, ఒక మోస్ట్ ఇండికేటింగ్ పాయింట్ ఒకటి దొరుకుతుంది. ఈవెన్ దెన్ వాడిని చూడగానే నేను మందేస్తాను, నో. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయమన్నారు ఆయన. మరి హోమియోపతి ప్రాక్టీస్లో మనం ఏం చేస్తాం? ఫిజికల్ ఎగ్జామినేషన్. Here comes the importance of what and all diagnostic tests developed recently. అదంతా కూడా ఫిజికల్ ఎగ్జామినేషనే. అవన్నీ లేదు సార్, మన దగ్గర ఎక్స్రే లేదు, సిటీ లేదు, దెన్ బయోకెమ్ ల్యాబ్ లేదు, ఇలాంటివి ఏమీ లేవు, మరి ఇంకా ఫిజికల్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే, వీలైనంత వరకు మీ దగ్గరికి వస్తున్న పేషెంట్ యొక్క పల్స్ చూడటానికి ప్రయత్నం చేయండి. అందులో ఏం దొరుకుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్పను, కానీ యు గెట్ a wide spectrum of differences in the pulse of individuals దొరుకుతుంది. పల్స్ రైమ్లోను, పల్స్ రిథంలోను, వాల్యూమ్లోను, నంబర్ ఆఫ్ పల్స్లోను. అలానే వాడిని ఇలా పట్టుకుంటే ఈ బాడీ యొక్క చల్లదనం కానీ వేడిమి కానీ, అలానే ఓ మనిషి చెయ్యి ఇలా పట్టుకోగానే వచ్చినటువంటి పేషెంట్ వాడి రెస్పాన్స్ ఒకటి మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే తెలుస్తుందండి. దాన్ని బట్టి మనం కాన్స్టిట్యూషన్ ఓహో ఇది కామోసు అన్న అంచనా వేసుకోవచ్చు. అందుకని ఏంటి, మనం చేయగలిగిన ఫిజికల్ ఎగ్జామినేషన్ మన డిస్పెన్సరీలో పల్స్ చూడటం, అలానే బాడీ ఎక్స్టర్నల్ ఈ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ ఫీల్ అవ్వటం, దెన్ ఈ కన్ను ఇలాగా చూడటం, ఏదో తెలుస్తుంది. ఆ తరువాత విత్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ చెవి లోపల, అలానే ముక్కు లోపల, నోటి లోపల చూడటం, లేదా థర్మామీటర్ ఉందిగా, లేదా వెయింగ్ మెషిన్ ఉంది కదా, ఇదంతా ఫిజికల్ ఎగ్జామినేషన్లో భాగమేగా, అది చూడవచ్చును. అలానే ఓ పులిపిరికాయ, దాని టెక్స్చర్ ఏంటి, ఎలా ఉంది, ఏదో ఒక కీలాయిడ్ వచ్చింది, ఆ కీలాయిడ్ కలర్ ఎలా ఉంది, దాని చుట్టూతో ఉన్నటువంటి అడ్జసెంట్ ఏరియా ఎలా ఉంది, ఇదంతా. అంటే ప్రతిసారి మనిషిని తాకి చూడాల్సిన పని కూడా లేదు. కొన్నిసార్లు మనం ఊరికే కంటితోటే దూరం నుంచే చూడొచ్చు కదా. అలాంటి సందర్భాల్లో ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ని
నెగ్లెక్ట్ చేయవద్దు అన్నది కెంట్ గారి ఆర్డర్. అయితే ఏంటిట, అబ్బా వాడిని తాకితే నాకు బాగుండదు సార్, నేను చెయ్యి ఒక 70-80 సార్లు కడుక్కోవాలి సార్ అంటే ఇది మనలో ఉన్నటువంటిది అన్నమాట రోగం. రైట్, ఏమీ కాదు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక కంటాజియస్ డిసీజ్ తో వచ్చినటువంటి వాడి దగ్గర మనం గంటల తరబడి కూర్చుని వాడిని తాకి వాడికి చేసేటటువంటి సేవ వల్ల మనకేం రాదు, ఏ రోగం రాదు, అన్లెస్ వీ ఇన్వైట్. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే పేషెంట్ సఫర్ అవుతాడు అన్నారు ఆయన. అంత మాత్రం కాకుండా patient suffers in the beginning, but in the end you suffer and the system suffers. ఇది కెంట్ గారి మాట. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈవెన్ ఇన్ వెరీ వెరీ మైన్యూట్ ఆస్పెక్ట్స్ మనం జాగ్రత్తగా ఉండాలి అన్నది. అండ్ an affectionate gesture of the doctor, ఒక పలకరింపు కానీ ఇలా భుజం తట్టడం కానీ, ఏం పర్లేదు నేనున్నా అని చెయ్యి తట్టడం, ఇలాంటివి దే గివ్ కాన్ఫిడెన్స్ టు ద పేషెంట్, మన మీద నమ్మకాన్ని పెంచుతాయి. బట్ ఆఫ్ కోర్స్ లిమిటేషన్స్ ఉంటాయి, వాటిని పాటించండి. దెన్ ఆ తర్వాత ఎ ట్రూ హోమియోపత్ షుడ్ నెవర్ డిస్కరేజ్, ఆయన మాటల్లో no homeopath ever discouraged the study of anatomy and physiology. అది వాళ్ళది కదా, అల్లోపతి వాళ్ళది కదా, మంది కాదు కదా, మనకెందుకు అనాటమీ, నోవే. అలానే ఫిజియాలజీ అంటే శరీరంలో ఇప్పుడు డాక్టర్ స్నిగ్ధ చెప్తూ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ, ఆర్గన్ సిస్టమ్స్ అన్ని ఎలా పనిచేస్తాయి అన్న ఫంక్షనల్ ఆస్పెక్ట్కి వెళ్తే ఫిజియాలజీ. ఆ ఫిజియాలజీని కానీ మనం నెగ్లెక్ట్ చేయటానికి వీల్లేదు అన్నది కూడాను కెంట్ గారి మాట. దెన్ వీటన్నింటికన్నా ఓ ముఖ్యమైన మాట నాకు బాగా మనస్సుకు పట్టింది, వంట పట్టిన మాట ఏంటంటే కెంట్ గారి సజెషన్స్ లో, అంటే ఇవి ప్రైమ్ సజెషన్స్ అనుకోండి. ఆయన ఏమన్నారంటే ద ఫ్లాష్ ఆఫ్ ఐ ఈజ్ ఇంపార్టెంట్. ఇవి కెంట్ గారు వాడినటువంటి మాటలు. ద ఫ్లాష్ ఆఫ్ ఐ అంటే ఏం లేదు, సింపుల్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమన్నారు. ఏం తెలుస్తుంది? ఎక్కడా దొరకని కాన్స్టిట్యూషన్ కంట్లో దొరుకుతుంది, అది అనుభవం మీద వస్తుంది. సో ఫ్రమ్ నౌ అన్వర్డ్స్ కేషీట్ రాసేటప్పుడు కానీ మీరు మాట్లాడేటప్పుడు కానీ వీలైనంత వరకు కూడాను దట్ ఫ్లాష్ ఆఫ్ లైట్ ఇన్ ద ఐ ఆఫ్ ద పేషెంట్, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో కెంట్ గారి సజెషన్స్ లో కొన్ని ముఖ్యమైన ప్రైమరీ సజెషన్స్ మాత్రమే నేను మాట్లాడాను ఇప్పటిదాకాను. ఒకటేంటి అని అంటే పేషెంట్ కి ఫ్రీడమ్ ఇవ్వండి. మీరు ఎగ్జామిన్ చేసేదానికి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఫిక్స్డ్ హ్యాబిట్ ని అలవాటు చేసుకోండి. పేషెంట్ ని మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫో, మిగతా వాళ్ళు ఉంటారే, వాళ్ళ అభిప్రాయాలు కూడా అవసరాన్ని బట్టి తీసుకోండి. ఓ పిక్చర్ లీడింగ్ థ్రెడ్ ఏమీ దొరకలేదు అని అంటే పర్టికులర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ పెట్టండి. ఫిజికల్ ఎగ్జామినేషన్ ని నెగ్లెక్ట్ చేయకండి, మిస్ అవ్వకండి. అనాటమీ అండ్ ఫిజియాలజీ చదువుకోండి. దెన్ వైల్ స్పీకింగ్ టు ద పేషెంట్ వాడి కంట్లోకి చూడండి. ఇవి ప్రైమరీ సజెషన్స్. ఆ తర్వాత ఆయన ఇంకొక పెద్ద లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్ మళ్ళీ క్లాస్లో చెప్పుకుంటాం. అండ్ దెన్ స్నిగ్ధ చెప్తున్న అనాటమీ క్లాసెస్ రోజు మార్చి రోజు ఉంటాయి. నేను అది గ్రూప్లో మెసేజ్ పెడతాను. అంటే తను అలా, అమ్మాయి కూడా కాలేజ్లో వర్క్ చేస్తుంది అసిస్టెంట్ ప్రొఫెసర్గా, సో అడ్జస్ట్మెంట్ కోసం అన్నమాట. సో ఇది ఇవాల్టి క్లాస్.
సో స్టిల్ వీఆర్ మిడ్ వే ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. ఇంకా ఉన్నది, ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎక్కువ క్లాసులు మాట్లాడుకున్నాం, కొంత రిపిటేషన్ అనిపించవచ్చు మీకు, బట్ ఈచ్ పాయింట్ ఈజ్ వ్యాలిడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్కషన్. రైట్, ఇక్కడ ఆగిపోదాం. వాస్తవం ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి? 2 సందేహాలు నీడ్ టు అడ్రస్. ఒకటి స్వర్ణ గారు అడిగారు ఏంటంటే, ఒక వ్యవస్థలో, ఒక ఆర్గన్ సిస్టంలో దాన్ని అఫెక్ట్ చేసేటటువంటి డిసీజెస్ 10 12 మనకి తగిలాయి అనుకోండి, అన్నింటి సిమ్టమటాలజీ ఒకేలాగా ఉంటుందా, ఉంటే దానికి ఒకటే మందు పనిచేస్తుందా? ఇదే కదమ్మా. ఇది అన్నిసార్లు చెప్పలేం, చెప్పకూడదు కూడాను. ఎందుకంటే ఇప్పుడు శ్వాస వ్యవస్థ కంప్లీట్ అయింది కదా మీకు, నేను లంగ్ కన్సాలిడేషన్ అన్నాను అనుకోండి, జనరల్లీ అది లోవర్ లోబ్లో ఉంటుంది, అంటే డయాఫ్రామ్ కి పైన తాకుతూ ఉండే తాకదు, తాకుతున్నట్టుగా ఉండే లంగ్ లోబ్లో కన్సాలిడేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఏ సిలికోసిస్, ఆస్బెస్టోసిస్ ఇలాంటివి అన్నాం చూడండి, లేదా పొల్యూషన్ ఎఫెక్ట్స్, అవన్నీ లంగ్ అప్పర్ లోబ్లో ఎక్కువ తెలుస్తాయి. ఇంకా మాట్లాడితే ట్రాకియాలోను బ్రాంకస్ లోను తెలుస్తాయి. బ్రాంకస్ తెలుసు కదా, అంటే ఇక్కడ నుంచి ఇలా దిగింది ట్రాకియా, ఇది ఇలా 2గా చీలిపోయింది, 2 గొట్టాలు వస్తాయి, బ్రాంకస్ అని చెప్పి అంటాం. ఈచ్ వన్ ఈజ్ ఎ బ్రాంకస్. సో బ్రాంకైటిస్ లాంటిది మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం, ఇక్కడి నుంచి ఇంతవరకు అన్నమాట. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో జనరల్ గా మనకి బ్రాంకైటిస్ కండిషన్స్ లో ఇండికేట్ అయ్యేటటువంటి రెమెడీస్ వేరు, అలానే లంగ్ కన్సాలిడేషన్ లో ఇండికేట్ అయ్యేటటువంటి రెమెడీస్ వేరు. అన్నిసార్లు అలా చెప్పటానికి కుదరదు. ఎండ్ స్టేజ్ రిజల్ట్ ఏమైనా మనకి కామన్ గా ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ 1 అరనో, జస్ట్ బికాజ్ ఎండ్ స్టేజ్ లో మేజర్లీ ఇట్స్ పాలియేషన్ ఓన్లీ, అలాంటప్పుడు మాత్రం 1 2 మందులు అన్ని చెప్పుకోవచ్చు. కానీ ఇన్ జనరల్ రొబస్ట్ గా ఉన్నటువంటి మనిషిలో ఒక సిస్టమ్ ని అఫెక్ట్ చేసేటటువంటి డిసీజెస్ అన్నింటికి ఒకే కామన్ సిమ్టమ్ ఉంటుంది అని చెప్పటానికి వీల్లేదు. నేను ఇప్పటిదాకా చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక కామన్ సిమ్టమ్ అంటే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది చెప్తాం, బట్ వెనకాల రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి డిఫర్స్, అండ్ ద రెమెడీ ఆల్సో డిఫర్స్. ఇది మొన్న మీరు అడిగిన దానికి జవాబు. రైట్, ఇంకేమైనా ఉందా? ఇక్కడ కంక్లూడ్ చేయనా? వాస్తవండి. ఈ ఎనిమికల్స్ ఒక ప్రింట్ ఇస్తే బాగుంటుందేమో మామూలుగా అందరికి. శర్వాణి రైటింగ్ బాగుంటుంది, రాసేసి పెట్టేసేయమని చెప్పండి, సిస్టమ్ లో టైప్ చేసి. నేను ఎందుకు రాయిస్తున్నానంటే, వాట్ ఐ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్, నా కీబోర్డ్ కు ఉండేటటువంటి మెమరీ కన్నా నా చేతి వేలి కొసకి ఉండే మెమరీ చాలా ఎక్కువ అండి. అలాగే, కానీ నేను అది పెట్టుకుంటే రెడీ రెఫరెన్స్ ఉంటుంది కదా. రాసేసుకున్నారుగా అందరూ. సరే సరే, ఓ పని చేయండి, కొంచెం టైం ఉన్న వాళ్ళు ఎవరైనా టైప్ చేసి గ్రూప్ లో పెట్టేసేయండి. అలాగే. తర్వాత ఈ కేసు రాసేటప్పుడు 2-3 మాయాజమ్స్ వాళ్ళు, అంటే మనం మాయాజమ్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి 2-3 మాయాజమ్స్ మనకి ఇండికేట్ అవుతాయండి. ఎందుకనంటే వీడు ఎక్స్క్లూజివ్ గా సోరా, వీడు ఎక్స్క్లూజివ్ గా సైకోటిక్ అలా చెప్పడం ఈ కాలంలో కొంచెం కష్టంగా ఉంది. అదే మనం ఎక్స్పోజ్ అవుతున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, మనం చేసుకున్న అలవాట్లు, తింటున్న తిండి, వీటన్నింటి వల్ల కూడాను an admixture of miasms బాగా కనపడుతోంది ఇప్పటి పాపులేషన్ లో. అక్కడ ఏంటి అని అంటే, ట్రీట్మెంట్కి ఎలా వెళ్తాం? సపోజ్ ఓ మనిషికి గుండె నొప్పి ఉంది, లేదా గుండె దడ ఉంది, దెన్ పొట్టలో అజీర్ణం లాంటిది ఉందనుకోండి, లేదా ఏ కాన్స్టిపేషన్ లాంటిదో ఉందనుకోండి, ఈ చర్మం మీద ఇక్కడెక్కడో చిన్న మచ్చో కురుపో ఉందనుకోండి, మనం చదువుకున్న దాన్ని బట్టి ఈచ్ వన్ పాయింట్స్ టు ఏ పర్టికులర్ మయాసం. సో అప్పుడు ఏది వర్స్టో, దేన్ని అడ్రస్ చేయటం ఇమ్మీడియట్ నెసెసిటీయో, దాన్ని ముందు టార్గెట్ చేయండి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. సో వీడు వచ్చాడు, స్కిన్ కంప్లైంట్ ని మనం ప్రైమరీగా తీసుకుని దీన్ని టార్గెట్ చేయటం కాదు. ఇప్పుడు నేను చెప్పిన 3-4 కంప్లైంట్స్ లో హార్ట్ ఈస్ ద మోర్ వైటల్ రాదర్ కదా.
సో మనం we address the cardiovascular system there and the interlinked mass. అలాగే వస్తాయి ఇంకొన్ని పాయింట్స్ అలా మళ్ళీ క్లాసుల్లో కూడా వస్తాయి. వస్తాయి.